2026 తర్వాత ఇండియన్ హిస్టరీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పొలిటికల్ చేంజెస్లో ఒకటి జరగబోతోంది. దాని పేరే డీలిమిటేషన్. కానీ ఇది ఎందుకు నార్త్ వర్సెస్ సౌత్ డిబేట్ని క్రియేట్ చేస్తుంది? డీలిమిటేషన్ అంటే ఒక లోక్సభ కాన్స్టిట్యున్సీస్ని పాపులేషన్ బేస్ చేసి రీడ్రా చేయడం. సో దట్ వన్ పర్సన్ వన్ ఓట్ ప్రిన్సిపల్ ఫాలో అయ్యి ఈక్వల్ రిప్రజెంటేషన్ ఉంటుందని. కానీ 1976లో గవర్నమెంట్ ఈ ప్రాసెస్ని ఫ్రీజ్ చేసింది. ఎందుకంటే 1971 బేస్గా పాపులేషన్ కంట్రోల్ని ఎంకరేజ్ చేయడానికి. కానీ లాస్ట్ 50 yearsలో ఒక మేజర్ చేంజ్ జరిగింది. నార్దర్న్ స్టేట్స్ లైక్ యూపీ, బీహార్లో పాపులేషన్ ఫాస్ట్గా పెరిగింది. కానీ సదర్న్ స్టేట్స్లో ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ అండ్ డెవలప్మెంట్ వల్ల పాపులేషన్ సక్సెస్ఫుల్గా కంట్రోల్ చేశాయి. ఇప్పుడు డీలిమిటేషన్ జరిగితే నార్దర్న్ స్టేట్స్కి ఎక్కువ లోక్సభ సీట్స్ రావచ్చు అండ్ సదర్న్ స్టేట్స్కి రిలేటివ్గా పొలిటికల్ పవర్ తగ్గిపోవచ్చు. సో ఇది ఇప్పుడు ఒక సీరియస్ డిబేట్ని క్రియేట్ చేస్తుంది. సదర్న్ స్టేట్స్ ఆర్గ్యూ చేసేది ఏంటంటే దే ఆర్ బీయింగ్ పనిష్డ్ ఫర్ కంట్రోలింగ్ పాపులేషన్, వైల్ నార్దర్న్ స్టేట్స్ ఆర్ బీయింగ్ పొలిటికలీ రివార్డెడ్ ఫర్ హైయర్ పాపులేషన్ గ్రోత్. ఇది జస్ట్ సీట్స్ గురించి మాత్రమే కాదు, ఇది పవర్ బ్యాలెన్స్, ఫెడరలిజం మరియు ఇండియాస్ ఫ్యూచర్ పొలిటికల్ స్ట్రక్చర్ గురించి. 2026 డీలిమిటేషన్ ఇండియాలో రియల్ పవర్ ఎవరికి ఉంటుందో రీడిఫైన్ చేయగలదు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? కమెంట్స్లో పెట్టండి.